నమస్తే పొంగనూరు న్యూస్ కి స్వాగతం. మా ఈవినింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపిస్తూ వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పొంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు. చాలా హీనాతిహీనంగా ఆ పదవిలో ఉండి కూడా ఆయన అలా చెప్పడం అనేది సమంజసం కాదని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు విషనాగులు అని సంబోధిస్తూ ఆయన చేసిన ఆ మాటలు నిజంగా విషనాగులు అంటే అర్థం ఏమి? ఇంకొక విషయం ఏం చెప్పినాడంటే, నమాజ్ చదివేటప్పుడు ఖురాన్లో ఏం రాసినారంటే, ఒకవేళ మీరు నమాజ్ చదివేటప్పుడు పాము కానీ విషనాగులు కానీ వస్తున్నప్పుడు నమాజ్ వదిలేసి ఆ విషనాగుల్ని చంపమని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు విషనాగులతో పోలుస్తూ ఆయన ఈ యొక్క ముస్లిం యొక్క కమ్యూనిటీలో ఏ విషయం నమాజ్ పవిత్రంగా భావిస్తారో దాన్ని తీసుకొని ఆయన చెప్పడం అది ఆయన హోదాకి తగ్గట్టు కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ విషయంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి సీఏ గారికి మనం సమర్పించడం కూడా జరిగింది. కావున ఎస్పీ గారిని సీఏ గారిని నేను చెప్పడం ఏమంటే, గుజరాత్ లో నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో చాలా చోట్ల దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మా కంప్లైంట్ స్వీకరిస్తూ దీన్ని సంక్షిప్తంగా పరిశీలించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ తరఫున.